కూర ఆకుని మనం పల్లెటూరులో చాలా సార్లు చూసాం. మన ఇంటి ముందు, మన పెరట్లో, చేలల్లో ఇది కనిపిస్తుంది. సంక్రాంతి సమయంలో గొబ్బెమ్మలకు రేగుపండ్లు, నవధాన్యాలతో పాటు ఈ పిండి కూర రెక్కల్ని కూడా అలంకరిస్తారు. దీన్ని కొండపిండి చెట్టు అని, తెలగపిండి చెట్టు అని కూడా పిలుస్తారు. దీన్ని పాషాణ బేది అని కూడా అంటారు. అంటే రాళ్లను కూడా కరిగిస్తుందని అర్థం. కిడ్నీలో రాళ్లను కరిగించడంలో పిండి కూర ఆకు బాగా పనిచేస్తుందని మన ప్రాచీన ఆయుర్వేదం చెప్తుంది. పిండి కూర ఆకులో ఒక విశేషమైన గుణం ఉంది. ఈ పిండి కూర ఆకు కిడ్నీలో రాళ్లను ఇట్లే కరగదీస్తుందట. ఈ పిండి కూర ఆకు పిడికెడు తీసుకొని పరిగడుపున 3 రోజుల పాటు తీసుకుంటే సరిపోతుందని చెప్తున్నారు. అంత శక్తివంతమైన ఔషధ గుణం ఉన్న ఈ ఆకు ఇది. పిండి కూర వేర్లు, ఆకులు, పువ్వులు ఎండబెట్టి పొడి చేసి నిల్వ చేసుకొని తేయాకు పొడికి బదులుగా దీన్ని వేసుకొని టీ చేసుకొని తాగవచ్చు. తద్వారా మూత్రాశయ వ్యాధులను నయం చేస్తుంది. పిండి కూర మొక్కలు వేర్లతో సహా బాగా కడిగి దాన్ని తరిమి 1/2 లీటర్ నీటిలో మరగబెట్టాలి. అలా దీనిలో సగం వరకు ఆవిరైపోయే వరకు మరిగించాలి. అప్పుడు దీనిని దించి వడబోసుకొని దీనికి పటిక బెల్లం 30 గ్రాములు, శిలాజిత్ పొడి 2 గ్రాములు కలుపుకోవాలి. ఇలా ప్రతిరోజు పడి కడుపున ఖాళీ కడుపుతో దీన్ని తాగాలి. పిండి కూర మొక్కలు వేర్లతో సహా తెచ్చి బాగా కడిగి మెత్తగా దంచాలి. ఒక ముద్దలాగా చేసి ఒక గుడ్డలో వేసి పిండితే రసం వస్తుంది. సమపాల్లో పటిక బెల్లం కలపాలి. దీన్ని సన్నని మంటపై మరిగించాలి. లేతగా పాకం వచ్చే వరకు మరిగించాలి. ఆ తర్వాత చల్లార్చి నిల్వ ఉంచుకోవచ్చు. దీనిని పెద్దలకు రోజుకు 1-2 చెంచాలు, పిల్లలకు 1/2 చెంచా చాలు.